భారతదేశ రాజకీయాలలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచి మహత్తర సంస్కరణకు తెరతీసినటువంటి రోజు ఎంతో దగ్గరలోనే ఉంది. మరి గతంలో మాటలకే పరిమితమైనటువంటి నేడు కార్యరూపం దాల్చబోతుంది. మరి ఈరోజు ఒకప్పుడు కుటుంబాన్ని సంరక్షించే మహిళ ఒంటి చేతితోటి అలాంటి మహిళకు కుటుంబాన్ని ఎంత శాంతివంతంగా సంరక్షిస్తుందో, మరి మహిళకి పరిపాలన పత్రాలిస్తే అంతకంటే సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తుందని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు గత ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కానీ మాటల వరకే పరిమితమైంది. హక్కులు ఇచ్చే సమయానికి మాత్రం వెనక్కి తగ్గాయి. మరి నేడు నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక నూతన భారతదేశంలోని నూతన శతాబ్దానికి కూడా అందుబాటులో వచ్చే విధంగా చాలా మందికి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు రిజర్వేషన్తో అయితే కుటుంబంలో నిర్ణయంలో మహిళలు భాగస్వాములు అయితే కుటుంబంలో కానీ సమాజంలో అంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయ నిర్ణయాలలో మహిళ నిర్ణయం భాగస్వామ్యం అయితే అభివృద్ధి వేగవంతమవుతుందని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి ఈ సందర్భంగా కరీంనగర్లోని యావత్ ప్రజలు పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తూ ఒక బైక్ ర్యాలీ కేవలం మహిళలతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడంతా మేము గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈరోజు అంటే కరీంనగర్ ఒక వాతావరణాన్ని తీసుకురావడానికంటే మహిళలకు ఒక చట్టం రూపొందించబడింది, ఇది అమలు కాబోతుందని తెలియజేసే ఉద్దేశంతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఉండే విధంగా ఈ చట్టం రూపొందించబడుతుంది. ఇది పూర్తి సామాజిక న్యాయానికి నిదర్శనం. మరి ఇంత గొప్పటి అవకాశాన్ని మహిళలకు అందజేసిన మోదీ సర్కార్కు, కేంద్ర ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు, హర్షాన్ని వ్యక్తం చేస్తూ మేము ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ బైక్ ర్యాలీలో సహకరించిన తోటి మహిళలకు, కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. భారత్ మాతా కీ జై.